హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన సుజుకి అండ్ ఇండియన్ సబ్సిడరీ మారుతి సుజుకి బ్రాండ్ అయిన మారుతి సుజుకి ఫ్రోనెక్స్లోనే ఇప్పుడు టర్బో వెలాసిటీ ఎడిషన్ లాంచ్ అయింది కదా. సో అది కూడా ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. సో ఫ్రోనెక్స్ ఎప్పుడు కూడా మన ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీగా ఫ్రంట్ ఇంజిన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో బీ సెగ్మెంట్లో వస్తుంది 5 డోర్ వర్షన్గా. సో మారుతి సుజుకి వాళ్ళు ఈ ఫ్రోనెక్స్ ఫస్ట్ అన్వీల్ అనేది ఆటో ఎక్స్పో 2023లో చేశారు. మనం ఆల్రెడీ ఫస్ట్ కవర్ అనేది చేశాము అండ్ లాంచ్ కూడా 2023లోనే జరిగింది. ఫ్రోనెక్స్ ఇప్పటి వరకు జస్ట్ 10 monthsలోనే 1 lakhs యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి కాబట్టి ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ఈ వెలాసిటీ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. ఈ ఫ్రోనెక్స్ వెలాసిటీ ఎడిషన్ అనేది బేస్డ్ ఆన్ మిడ్ స్పెక్ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి జెటా అండ్ ఆల్సో ఆల్ఫా వేరియంట్స్ వరకు కూడా ఉన్నాయి. సో ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కాస్మెటిక్ చేంజెస్తో పాటు 16 యాక్సెసరీస్ టోటల్గా కలుపుకొని సీట్ కుషన్స్ అండ్ వాక్యూమ్ క్లీనర్తో పాటు వెలాసిటీ ఎడిషన్లో ఇంక్లూడ్ ఉంటాయి. బట్ రిమైనింగ్ మెకానికలీ అన్చేంజ్ సేమ్ అలాగే ఉంటాయి మెకానికల్ స్పెక్స్ అంతా కూడా. కానీ ఓన్లీ టర్బో పెట్రోల్ యూనిట్లో మాత్రమే వెలాసిటీ ఎడిషన్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రోనెక్స్ ఒక అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే అహ్మదాబాద్ సుజుకి మోటార్స్ గుజరాత్ ప్లాంట్లో జరుగుతుంది. దీని డిజైనర్ వచ్చేసి మాసాచియో కాటో, విద్యాసాగర్ గుప్తా, అభిషేక్ భాస్కర్ ముగ్గురు కలిసి దీన్ని డిజైన్ చేశారు. ఫ్రోనెక్స్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు తెలిసిందే ఆర్కిటిక్ బీ ప్లాట్ఫామ్. సో ఇందులో సేమ్ బెలినో అండ్ షిఫ్ట్ కూడా సేమ్ ప్లాట్ఫామ్లో బిల్డ్ అవుతున్నాయి. సో ఆల్సో ఫ్రోనెక్స్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మిడిల్ ఈస్ట్కి, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా కూడా. బట్ 1.5 లీటర్లో 2023 నుంచి. ఫ్రోనెక్స్ యొక్క ఇంజన్ ఆప్షన్స్లో 1 లీటర్ టర్బో మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ ఉంది. ఇదే న్యాచురల్ ఆస్పిరేట్లో సిఎన్జీ వర్షన్ కూడా లాంచ్ చేశారు రీసెంట్గాను. సో మారుతి సుజుకి వాళ్ళ సబ్ 4 మీటర్ ఎస్యూవీలో బ్రీజా తర్వాత ఫ్రోనెక్స్ సెకండ్ వెహికల్గా ఉంది. మారుతి సుజుకి వాళ్ళు ఈ ఫ్రోనెక్స్ డెవలప్మెంట్ కోసం ఆల్మోస్ట్ 9 బిలియన్ రూపీస్ని ఇన్వెస్ట్ అనేది చేశారు. ప్రైసింగ్ గురించి మాట్లాడితే అడిషనల్ యాక్సెసరీస్కి వెలాసిటీ ఎడిషన్లో 34,000 నుంచి 43,000 రూపీస్ ప్రైస్ అనేది ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి మీరు. సో డెల్టా ప్లస్ జెటా ఆల్ఫా 3 వేరియంట్స్లో టర్బోలో అవైలబిలిటీగా ఉన్నాయి. వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీస్ ప్యాకేజ్ కాకుండా ఓన్లీ టర్బో తీసుకుంటే మీకు డెల్టా ప్లస్ స్టార్ట్ అయ్యి 9,72,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి అల్ఫా ప్లస్ వరకు వెళ్తే మనకు 13,03,000 రూపాయలు అనేది టాప్ అనేది ఎండ్ అవుతుంది. జస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే టర్బోలో. కలర్స్లో దీన్ని స్ప్లెండెడ్ సిల్వర్ అంటారు. దీంతోపాటు బ్రౌన్, రెడ్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూసిన ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ ఉన్న ఎక్స్క్లూజివ్ రివ్యూస్ తీసుకొస్తాను. లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు కానీ తీసుకొస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం ఇంకా కొత్త విజిట్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. ఈ వీడియోకి లైక్స్ 2,000 మాత్రమే ఇస్తున్నాను. ఇంకా ముందుగా వాకరంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఈ వెలాసిటీ ఎడిషన్ కిట్లో మనకు గ్రే అండ్ బ్లాక్ ఎక్స్టీరియర్ స్టైలిష్ కిట్ విత్ రెడ్ ఇన్సర్ట్స్ గార్నిష్ అనేది చూడొచ్చు. ఫస్ట్ మీకు సుజుకి లోగో 3D క్రోమ్ ఫినిష్లో సెంటర్ ఆఫ్ గ్రిల్లో ఇస్తున్నారు. ఇందులో మీకు ఫ్రంట్ గార్నిష్ గ్రిల్ చూడొచ్చు. నెక్సా వేవ్ గ్రిల్ విత్ క్రోమ్ గార్నిష్లోనే మీకు రెడ్ యాక్సెన్స్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. సో నెక్సా వేవ్ గ్రిల్ అనేది ప్లాస్టిక్ ట్రిమ్లోనే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఎలాంటి కెమెరాస్ అనేవి ఉండవు. కంటిన్యూషన్ ఈ క్రోమ్ బార్ అనేది ఇందులో మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేది బిలో ద బోనెట్ పైన అయితే చూడొచ్చు. సో ఇందులో మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు ఇది కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారుతాయి. నైట్ టైం బాగుంటుంది బ్రైట్నెస్ అనేది. బాడీ కలర్ బంపర్స్లోనే మీకు హెడ్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. ఆటో ఫాలోమియం హెడ్ ల్యాంప్స్, నెక్సా ట్రీ ఎల్ఈడి మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ అంటారు దీన్ని. సో నైట్ టైం చాలా బాగుంటాయి. ఆల్ ఎల్ఈడీస్ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచే. పెయింటెడ్ గార్నిష్ ఫ్రంట్ బంపర్స్ అండ్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ దగ్గర కూడా మీకు రెడ్ గార్నిష్ ట్రీట్మెంట్స్ అనేవి చూడొచ్చు. ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అలాగే ఉంది. గ్రిల్ పైన కూడా మీకు కార్బన్ ఫైబర్ బ్లాక్ అండ్ రెడ్ ఇన్సర్ట్స్ అనేవి ట్రీట్మెంట్ చాలా ఫుల్ఫిల్ చేస్తుంది ఈ కార్కి. అండ్ కర్వీ బోనెట్ చూడొచ్చు. ఎస్యూవీ స్టాండ్స్ తీసుకొస్తే బెలినో కంటే కూడా చాలా బాగా లుక్స్ ఉంటాయి. అండ్ నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఫ్రంట్ ఉన్నాయి విత్ వాషర్ జెట్స్తో పాటు ఇస్తున్నారు. ఇందులో మీకు ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెల్టా ప్లస్ వేరియంట్లో. లో మనకి సబ్ 4 మీటర్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కాబట్టి 4 మీటర్ లెంత్, 1.76 మీటర్ బ్రెత్, 1.55 మీటర్ హైట్, 2.52 మీటర్ లాంగర్ వీల్ బేస్, కొంచెం ఎక్కువగా 2.5 అంటే 190 గ్రౌండ్ క్లియర్స్. అందుకే ఎస్యూవీ స్టాండ్స్ ఉంటాయి. క్రాస్ ఓవర్కి 1055 కార్బ్ వెయిట్ వరకు ఉంటుంది. క్లాడింగ్స్ నుంచి కంటిన్యూషన్ థిక్ వీల్ ఆర్చెస్ గార్నిష్గా ఉంటాయి. ఇందులో మీకు డెల్టా ప్లస్ వేరియంట్ కాబట్టి ఆల్ బ్లాక్ ఆలో వీల్స్. డెల్టా ప్లస్కి సపరేట్ డిజైన్గా ఉంటుంది. ఫ్యాన్ బేస్ ఉంది. గుడియర్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సెక్షన్ 195 16 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్గా ఉన్నాయి. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సింప్లీ MacPherson స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్. ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ వెలాసిటీ ఎడిషన్కి అయితే లేవు.
వీల్ ఆర్చెస్ గార్నిష్, రెడ్ ఇన్సెట్స్తో పాటు ఫ్రంట్ ఫెండర్కి అట్రాక్టివ్ లుక్స్ ఉన్నాయి. మోనోటోన్ సింగిల్ కలర్ ఏ పిల్లర్ బాడీ కలర్. అలాగే డోర్ వైజర్స్ అని చూడొచ్చు, విండో రెయిన్ వైజర్స్ ఆఫర్ చేస్తారు ఇందులో మీకు యాక్సరీస్లో. అలాగే ఓఆర్విఎం కవర్ కార్బన్ ఫైబర్ ఇన్సెట్స్ ఉంటుంది విత్ రెడ్ అండ్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ చూడొచ్చు విత్ ఎల్ఈడి బ్లింకర్స్, ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనేవి మనకు ఇందులో దొరుకుతున్నాయి. డీసెంట్ గ్లాస్ ఏరియా, సైడ్స్ నుంచి మీకు బాడీ సైడ్ మోల్డింగ్, ఇలిమినేటెడ్ డోర్ సిల్ గార్డ్తో పాటు రెడ్ ఇన్సెట్స్ గార్నిష్ ట్రీట్మెంట్గా అయితే చూడొచ్చు. చాలా బాగా ప్రొటెక్టివ్గా కూడా క్రాస్ ఓవర్ లుక్స్ తీసుకొస్తాయి. వీల్ ఆర్చెస్ గార్నిష్ రేర్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్లో చూస్తే మీకు డిస్క్ బ్రేక్ ఉంటే, రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇంకా ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ కామన్గా ఉంటే 16 ఇంచెస్ టైర్స్గా. రేర్ సస్పెన్షన్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే చూడొచ్చు, మీరు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సస్పెన్షన్ నుంచి. సైడ్ ప్రొఫైల్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఈ క్వార్టర్ సీ గ్లాస్ ఏరియా కూడా చాలా బాగా క్రాస్ ఓవర్ లుక్స్ తీసుకొస్తాయి. బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్స్ లేవు. సెమీ ఫంక్షనల్ బ్లాక్ రూఫ్ రైల్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు మీకు వెలాసిటీ ఎడిషన్లో. అండ్ బాడీ కలర్ షార్ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్ నుంచి చూడొచ్చు. రండి ఒకసారి రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం ఫ్రోనెక్స్. వెలాసిటీ ఎడిషన్లో రేర్ ప్రొఫైల్ కూడా లాట్ ఆఫ్ యాక్సరీస్ అండ్ గార్నిష్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టైల్గేట్లో సుజుకి లోగో ఎస్ బ్యాచింగ్ 3D క్రోమ్ ఫినిష్లో. ఇందులో మీకు సిగ్నేచర్ నెక్సా కనెక్టెడ్ ఫుల్ ఎల్ఈడి రేర్ కాంబినేషన్ ల్యాంప్స్ వితౌట్ సెంటర్ లైట్తో పాటు ఉంటుంది. సో స్ప్లిట్ టైల్ ల్యాంప్స్ డిజైన్గా 3 పార్టీషన్ డిఆర్ఎల్స్గా చూడొచ్చు. ఆల్ ఎల్ఈడీస్ ఆఫర్ ఇస్తున్నారు. రివర్స్ లైట్, టర్న్ ఇండికేటర్స్ ఎల్ఈడీస్గా ఉన్నాయి. ఫ్రోనెక్స్ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టైల్ గేట్లో ఇస్తున్నారు. క్రోమ్ గార్నిష్ టైల్ పైప్గా చూడొచ్చు, టైల్ గేట్గా ఇస్తున్నారు. అలాగే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాచింగ్ ఉంది. టర్బోలో కూడా స్మార్ట్ హైబ్రిడ్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం పెయింటెడ్ గార్నిష్ ట్రీట్మెంట్ రేర్ బంపర్స్ అండ్ బంపర్ గార్నిష్ ట్రీట్మెంట్స్గా ఉండొచ్చు. రిఫ్లెక్టర్స్ అండ్ గన్ మెటల్ గ్రే ఫినిష్ ఆఫ్ స్కిట్ ప్లేట్స్ రేర్లో ఆఫర్ చేస్తున్నారు విత్ రెడ్ ఇన్సెట్స్ గార్నిష్గా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి బ్లాక్ ట్రీట్మెంట్గా. 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, కానీ ఇందులో మీకు రివర్స్ కెమెరా అనేది రాదు డెల్టా ప్లస్ వేరియంట్లో. మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేసి అయితే పర్చేస్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ మీకు స్పాట్స్ ట్రీట్మెంట్ సీ క్వార్టర్ క్లాస్ నుంచి ఏరోడైనమిక్ డిజైన్స్ అండ్ ఎక్స్టెండెడ్ స్పాయిలర్ ట్రీట్మెంట్ రెడ్ ఇన్సెట్స్ గార్నిష్గా అయితే చూడొచ్చు. సో స్పోర్టీ ట్రీట్మెంట్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది ఇందులో మీకు. వాషర్ విత్ రేర్ మనకు వైపర్ అనేది మిస్ అవుతుంది డెల్టా ప్లస్ వేరియంట్లో. ఓన్లీ డిఫాగర్ మాత్రమే వస్తుంది రేర్ ఫీచర్స్ నుంచి. ఒక ఫ్రోనెక్స్ ఒక బూట్ స్పేస్ అనేది చూద్దాము. సో మాన్యువల్గానే ఓపెన్ చేయాలి. వెలాసిటీ ఎడిషన్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. మ్యాగ్నెటిక్ ఓపెనింగ్ అయితే ఉంటుంది, లోపల నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ ఉంటుంది, నీట్లీ ఇన్సలేషన్తో పాటు క్రాస్ ఓవర్ వేగా ఓపెన్ అవుతుంది బూట్ అనేది. సో ఇందులో మీకు 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ ఆర్ 2 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్లో కనుక చూసుకుంటే. విత్ 60/40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్గా మీరు కార్గో స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో మీకు ఈజీగా నీట్లీగా మనకు టూల్ కిట్ అండ్ జాక్ అంతా ప్లేస్మెంట్ అనేది చేశారు బిగ్ కార్స్ లాగా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. లెఫ్ట్లో ఎలాంటి లైట్స్ కానీ ఎలాంటి ఫీచర్స్ లేవు, హుక్స్ మాత్రం ఇస్తున్నారు. పార్సల్ ట్రప్ ఫీచర్ వస్తుంది. దీన్ని మనకు 3D బూట్ మ్యాట్ అంటారు. ఇది కూడా వెలాసిటీ ఎడిషన్లో యాక్సరీస్ ఒక పార్ట్ కానీ ఈజీ టు క్లీన్గా ఉంటుంది. ఇది చాలామంది యూజ్ చేయరు కానీ చేయాలి బూట్లో. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది మనకు స్టీల్ వీల్ కాస్ట్ కటింగ్ విత్ 16 ఇంచెస్ వీల్సే ఆఫర్ చేస్తున్నారు. గుడ్ ఇయర్ టైర్గా అయితే చూడొచ్చు. సో ఇది బూట్కి సంబంధించి 60/40 స్ప్లిటెడ్ సీట్స్, పార్సల్ ట్రే అండ్ నీట్లీ ఇన్సులేషన్. లోపర్ సైడ్ నుంచి కెమెరా లేదు, హెలోజిన్ నెంబర్ ప్లేట్ లైట్స్ మాత్రం వస్తాయి. లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లీడ్, ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 37 లీటర్స్ ఉంటుంది. న్యాచురల్ ఆస్పిరేట్ టర్బో 8 తీసుకున్నప్పుడు కూడాను. రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్లో చేంజెస్ ఏమైనా చూద్దాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్సే. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆర్ మెరూన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి చాలా బాగా విత్ న్యూ సీట్ కవర్స్తో మనకు ఒక ప్రీమియం ఫీల్ అనేది డెఫినెట్లీ తీసుకొస్తుంది ఈ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీకి. నా డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్ అయ్యి చూడొచ్చు విత్ టిల్టెడ్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా డెల్టా ప్లస్ నుంచే. అండ్ ఇందులో మీకు డ్యూయల్ టోన్ డోర్స్ ట్రీట్మెంట్లో మీకు ఫ్యాబ్రిక్ లైనింగ్ ట్రీట్మెంట్ ఆంబ్రెస్ దగ్గర, కార్బన్ ఫైబర్ ఫేక్ కార్బన్ ఫైబర్ ఇన్సెట్స్ ట్రీట్మెంట్ ఆంబ్రెస్ దగ్గర చూడొచ్చు. పవర్ విండో స్విచెస్, బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, 4 స్పీకర్ స్టాండర్డ్, నెక్సా ఎంట్రీ స్కఫ్ ప్లేట్తో మనకి యాక్సరీస్ వెలాసిటీ ఎడిషన్లో ఇన్వాల్వ్ ఉంటాయి. దీన్ని నెక్సా క్రాస్ బాడీ ఎక్స్ ఫినిష్ స్లీవ్ సీట్ కవర్స్ అంటారు. చాలా సాఫ్ట్వేర్గా ప్రీమియం ఫీల్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా జెన్యున్గా చెప్తున్నాను. బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ అనేది మనకు ఫ్రోనెక్స్లో ఎప్పుడు కూడా దొరుకుతుంది. డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు విత్ స్కూప్ డోర్ సీట్స్లోనే మనకు సో స్టిచెస్లోనే మనకు జిప్ ట్రీట్మెంట్ మ్యాగజిన్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది.
ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్తో పాటు మనకు హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ ఆఫర్ ఇస్తున్న సెంటర్లో. సో ఫ్యాబ్రిక్ ఫినిష్ ఐవరీ రూఫ్ లైనింగ్ సాఫ్ట్వేర్గా ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నట్టు రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. లగ్జరీ కార్స్లో కూడా రావు. బట్ సెంటర్ ఆమ్రెస్ట్ మిస్ అయింది. సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్. ఈ నెక్సా క్రాస్ బ్రోడెక్స్ ఫినిష్లో మనకు సీట్ కవర్స్ చాలా బాగా కంఫర్ట్ మసాజ్ ఫీల్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ కలర్ మ్యాచింగ్ పైపింగ్ ట్రీట్మెంట్. ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ ఒకటి మిస్ అయ్యి, బట్ 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా మిస్ అవుతాయి మీకు డెల్టా ప్లేస్లో. బట్ 12 volts పవర్ సాకెట్ ఆఫర్ అనేది చేస్తున్నారు విత్ మొబైల్ స్టోరేజ్ స్పేస్. హంప్ చాలా లైట్గా వచ్చిన టర్బో వేరియంట్ అయినప్పటికీ. అండ్ ఈ వెలాసిటీ ఎడిషన్ మ్యాట్స్ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి యాక్సరీస్లో. డాష్ ఇలా కనిపిస్తుంది ఫ్రోనెక్స్ వెలాసిటీ ఎడిషన్ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మనకు డెల్టా ప్లస్ వేరియంట్ ఉంటాయి. ఆల్ఫా ప్లస్లో వెలాసిటీ ఎడిషన్ తీసుకుంటే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి టాప్ మోడల్లో స్టాండర్డ్లీ అయితే వస్తాయి. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అనేవి డెల్టా ప్లస్ వేరియంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ కూడా మీకు ఇంటీరియర్ స్టైలింగ్ విత్ కార్బన్ ఫైబర్ ఫినిష్తో పాటు ఇంటీరియర్ క్యాబిన్ స్పెషల్ ఫీల్ వస్తుంది ఎక్స్టీరియర్ లుక్స్ కంటే కూడాను. డ్యూయల్ డోన్ ఇంటీరియర్స్ మోర్ ప్రీమియం అండ్ డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్. సేమ్ డిజైన్స్ అవే ఉంటాయి. కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్, గార్నిష్ ట్రీట్మెంట్, స్పీకర్స్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్ నెక్సా బ్రాండింగ్తో మనకు. అండ్ నెక్సా క్రాస్ బ్రోడెక్స్ ఫినిష్ ఆఫ్ స్లీవ్. మనకు ఫ్రంట్ స్పోర్టీ సీట్స్ అనేవి చూడొచ్చు. కవర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒరిజినల్ ట్యాగ్తో మనకు నెక్సా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఫ్రంట్ సీట్స్ కంఫర్ట్. 3 లేయర్ ఆఫ్ డాష్ డిజైన్ ఉంటుంది. ఏసీ వెంట్స్లో కూడా కార్బన్ ఫైబర్ ఇన్సెస్ గార్నిష్ ట్రీట్మెంట్గా మనకు వెలాసిటీ ఎడిషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్యాకేజ్లో. మ్యాట్ గోల్డ్ ఫినిష్, సిల్వర్ ఫినిష్, బ్రౌన్ ఫినిష్, బ్లాక్ ఫినిష్, డీసెంట్ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్. మనకు డీసెంట్ గ్లోబాక్స్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతున్నాయి. అండ్ ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సెంటర్ కన్సోల్లో. నెక్సా ఒరిజినల్ మ్యాట్స్ అనేవి ఆఫర్ అనేది చేస్తున్నారు. అండ్ ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ, ABS, సెంటర్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-point సీట్ బెల్ట్, ఆల్ సీట్స్ విత్ ELRతో ఉంది. స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ స్పాన్, ఇల్ అసిస్ట్, ఫ్రంట్ సీట్ బెల్ట్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్తో ఉన్నాయి. దీంతోపాటు సుజుకి కనెక్టెడ్ ఫీచర్స్లో మనకి అడిషనల్లో చూసుకున్నట్టయితేను సో ఎమర్జెన్సీ అలర్ట్స్, బ్రేక్ డౌన్ నోటిఫికేషన్, సేఫ్ టైమ్ అలర్ట్, హెడ్ లైట్ ఆఫ్, అజర్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, అలారం ఆన్ అండ్ ఆఫ్, లో ఫ్యూయల్ అండ్ లో రేంజ్ అలర్ట్, AC idling, door and lock status, battery status, guidelines around destination, view and share trip history తో పాటు అడిషనల్ ఫీచర్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ డిజైన్ ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్స్ ని సేమ్ అవే డిజైన్స్, ఫ్యాబ్రిక్ లైనింగ్, ఆమ్రెస్ దగ్గర మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ని యూజ్ అనేది చేశారు. గుడ్. అండ్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్, ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 touch ఆటో, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అండ్ గోల్డెన్ గార్నిష్ ట్రీట్మెంట్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ దగ్గర, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్, నెక్సా ఎంట్రీ స్కఫ్ ప్లేట్ లైట్, నైట్ టైమ్ ఇల్యూమినేషన్ లైట్స్తో. ఇక్కడ మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ మిస్ అయింది. నెక్స్ట్ వేరియంట్ నుంచి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా దొరికేస్తుంది. సీట్ కవర్స్ అండ్ ఇక్కడ ఏసీ వెంట్ సరౌండింగ్, కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్, లైట్స్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి రైట్ సైడ్లో. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, కాయిన్ హోల్డర్, హుడ్ ఓపెన్ చేయడానికి బటన్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ పుష్ బటన్ రాదు మీకు డెల్టా ప్లస్లో. నార్మల్ కీనే ఎంటర్ చేయాలి. కీస్ కూడా ఓల్డర్ సేమ్ సుజుకి కీస్ ఏవైతే మనకు ఎక్కువ వ్యాన్లో చూసాం అలాంటి కీస్ ఉంటాయి. రెండు లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్ ఏమున్నాయని ఫ్రంట్ నుంచి వెలాసిటీ ఎడిషన్ చేంజెస్లో చూద్దాము. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఫస్ట్ మనకు ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అండ్ ఆఫర్ విత్ ఆల్ ద మాల్ఫంక్షన్ ఇండికేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది. సేమ్ సుజుకి లోగోతో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా ఆన్ అయింది, కానీ చాలా లాగ్ ఉంది. ఈ 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అనేది స్టాండర్డ్లీ వస్తుంది. వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, స్మార్ట్ ప్లే ప్రో, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్ట్, వేకప్ థాట్ హై సుజుకి విత్ బార్గ్ ఇన్ ఫ్యూచర్స్, 4 స్పీకర్స్, బ్లూటూత్ విత్ 2D ఆడియో సిస్టమ్. ఇందులో మీకు ఫేవరెట్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సో అన్ని కూడా షార్ట్ కట్స్ అండ్ ఫేవరెట్స్ మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈజీ టు యూజ్ కస్టమర్కి మాన్యువల్కి. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చేసి పెయిడ్ డివైజెస్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది మీకు ఇందులో, మొబైల్ కనెక్టివిటీ. అండ్ కనెక్టెడ్ సెట్టింగ్స్లో వెళ్తే మీకు ఇవన్నీ వైర్లెస్ అండ్ యాపిల్ కార్ ప్లే. జనరల్ సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ సేమ్ అవే మీకు. సో డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్, యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్లో 7-inch యూనిట్లో ఉంటాయి. ఇది హోమ్ బటన్, టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉంది. పైన వేజెస్ అన్ని షార్ట్ కట్ చూడొచ్చు. వైఫై, డివైజెస్, గ్యాలరీస్ అండ్ ఈ మ్యూజిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టచ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సేమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ మనకు స్పీడో అండ్ ట్యాక్ అనలాగ్లో, సెంటర్లో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, యావరేజ్, స్పీడో, రేంజ్ అండ్ ఆల్సో ఫ్యూయల్ గేజెస్తో పాటు చూపిస్తుంది. క్లాక్ సెట్టింగ్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్లో. ఈ సెమీ డిజిటల్ అనలాగ్ అనేది డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. అలాగే ఇంకా కంటిన్యూషన్లో మీకు సో సెంటర్ కన్సోల్లో హారిజాంటల్ ఏసీ వెన్, హ్యాజలైట్ స్విచ్,
సీట్స్, కార్బన్ ఫైబర్ గార్నిష్ ట్రీట్మెంట్ వెలాసిటీ ఎడిషన్ ప్యాకేజెస్లో సిల్వర్ గార్నిష్ సరౌండింగ్స్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ మీకు సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు స్విచ్ గేర్స్ క్వాలిటీ చాలా బాగుంటాయి. మీకు ఇందులో బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్. 12 వాట్స్ పవర్ సాకెట్ వచ్చేస్తుంది. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూఎస్బీ పోర్ట్ ఇస్తున్నారు. కొంచెం స్టోరేజ్ స్పేసెస్, ట్రూ కప్ హోల్డర్స్, స్టైలిష్ మాన్యువల్ గేర్ లివర్గా చూడొచ్చు. క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇప్పుడు కూడా మిస్ అయింది వెలాసిటీ ఎడిషన్లో, అట్లీస్ట్ ఇవ్వాల్సింది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ డీసెంట్లీ చూడొచ్చు. సుజుకి లోగో, ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది. కాల్ డిక్లైన్ అండ్ లెదర్ ర్యాప్ లేదు. అడ్జస్ట్మెంట్ ఓన్లీ టిల్టెడ్ ఉంది, అంటే మనకు ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ హెడ్ లైట్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆటో వైపర్స్ మిస్ అయ్యాయి. లేయర్డ్ డాష్ డిజైన్గా చూడొచ్చు, డ్యూయల్ డాష్ డిజైన్గా. అండ్ మాన్యువల్ డిమింగ్ IRVM ఉంది. ఆటో డిమింగ్ IRVM అనేది వెలాసిటీ ఎడిషన్లో లేదు. అండ్ ఇక్కడ మీకు హెలోజన్ డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్ అనేవి రూఫ్ టాప్లో చూడొచ్చు. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ కో ప్యాసింజర్ వైజర్లో. ఇక్కడ సైడ్ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ టికెట్ హోల్డర్స్ అయితే లేవు. అండ్ రూఫ్ ఎండ్లో మీకు ఎలాంటి సన్ రూఫ్ అనేది ఫ్రోనెక్స్లో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇది ఓవరాల్గా డీసెంట్ ఫీచర్స్ చేంజెస్ ఫ్రమ్ ద వెలాసిటీ ఎడిషన్ ఆఫ్ ద ఇంటీరియర్ నుంచి డ్యూయల్ టోన్గా చూడొచ్చు. సో డీసెంట్ ఫీచర్స్ చేంజెస్ అనేవి ఉన్నాయి. రెండు ఒకసారి ఇంజన్ గురించి బయటకు వెళ్ళి మాట్లాడదాము. సో వెలాసిటీ ఎడిషన్లో ఓన్లీ మనకు టర్బో ఆప్షన్ చూస్ చేసుకునేది ఉంటుంది. న్యాచురల్ ఆస్పెక్ట్ లేదు. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్లో ఉంది. సో సేమ్ ఫ్రోనెక్స్లో మీకు వెలాసిటీ ఎడిషన్ వద్దనుకుంటే 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ కామన్లీ ఉంటుంది. అండ్ CNG ఆప్షన్ కూడా వచ్చింది. సో ఇది మాత్రం ఓన్లీ వెలాసిటీ ఎడిషన్ మీకు 1 లీటర్ టర్బోలో ఉంటుంది. 1 లీటర్ పెట్రోల్ బూస్టర్ జెట్ ఇంజన్ చూసాను. సో 998cc డిస్ప్లేస్మెంట్. హుడ్ డీసెంట్లీ అయితే ఉంది మనకు క్వాలిటీ. అండ్ ఇన్లైన్ 3 సిలిండర్స్ వస్తుంది. 12 వాల్వ్స్తో టర్బో చార్జర్. ఇది మైల్డ్ హైబ్రిడ్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం మనకు టర్బోలో ఇస్తున్నారు. 99 bhp పవర్, 148 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది విత్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మైల్డ్ హైబ్రిడ్ టర్బోలో ఇవ్వడం అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కార్ ఇది. సో మైలేజ్ 20 అంటున్నారు. రియల్ వరల్డ్లో 16 to 17 ఎక్కడ కూడా పోదు. పవర్కి పవర్, మైలేజ్కి మైలేజ్. అండ్ BS6 అప్డేటెడ్ ఫేస్ 2 ఇంజిన్. టాప్ స్పీడ్ 180 వరకు వెళ్తుంది. మారుతి కార్ అంటే రియల్లీ గ్రేట్. పవర్ స్టీరింగ్తో పాటు వస్తుంది. అండ్ బూస్టర్ జెట్ సుజుకి అనేది చూడొచ్చు. సో 3 సిలిండర్స్ కాబట్టి కొంచెం ఆ వైబ్రేషన్స్, హార్ష్నెస్, సౌండ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఎన్నివేస్ లెవెల్స్ ఉన్నప్పటికీ హుడ్ కింద నీట్లీ ఇన్సులేషన్ చేశారు. కాంపిటీషన్ మనకు టాటా పంచ్ ప్రాపర్లీ వస్తుంది. ఎక్స్టర్ వస్తుంది. i20 వస్తుంది హోండా వాళ్ళ నుంచి. అండ్ ఇప్పుడు ఆఫర్ చెప్పాలంటే టర్బో వేరియంట్ స్పెషల్గా తీసుకుంటాం కాబట్టి వెలాసిటీ ఎడిషన్లో క్యాష్ డిస్కౌంట్స్ 30,000 రూపీస్ నడుస్తున్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ 10,000 రూపీస్ కార్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. అండ్ టోటల్ బెనిఫిట్స్ మీకు వెలాసిటీ ఎడిషన్లో 83,000 రూపీస్ వరకు కూడా గెలుచుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఆదర్శ నెక్సా కుకట్పల్లి బ్రాంచ్. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్, సూన్ డెలివరీస్ అని ప్లాన్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు వీడియో. ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైసెస్ అండ్ టెస్ట్ డ్రైవ్స్ కోసం, బుకింగ్స్ కోసం స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు ఎనీ టైం. అండ్ ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్త వ్యూస్ అని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడ్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.